హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ రెఫరెన్స్ బుక్స్ అనమాట. గ్రూప్ 1 ఏపీపీఎస్సీ ఉంది కదా. ఏపీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1, 2, 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి కదా, గ్రూప్స్ ఎగ్జామ్స్. వాటికి సంబంధించి ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ అనమాట. ఇది రెఫరెన్స్ బుక్ లిస్ట్. నేను చాలా పెట్టాను ఇంతకుముందు కూడా, బుక్ లిస్టు చాలా అప్డేట్ చేస్తున్నాను. కానీ ఎందుకు అప్డేట్ చేస్తూ వస్తున్నంటే ప్రతిసారి కొన్ని బుక్స్ అనే ఎడిషన్స్ ఆఫ్ చేస్తాయి, న్యూ ఎడిషన్స్ ఆఫ్ చేస్తాయి. ఒకవేళ అవి న్యూగా యాడ్ చేసినా కూడా కొంచెం అంత బాగుండదు డేటా. వాటిని బేస్ చేసుకుని నేను బుక్స్ అనేది లిస్ట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. మీకు నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఆల్రెడీ ఇచ్చేశారు. ఈ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ అనేది చెప్పిందనమాట, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తరుణంలో నేను బుక్ లిస్ట్ అనేది కొన్ని మీకు చేశాను, చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ లిస్ట్ అనేది చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను, నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేసి ఈ బుక్ లిస్ట్ అయితే అప్లోడ్ చేశాను. మీరు దేని గురించి కూడా డోంట్ వరీ, ఎందుకంటే ఈ బుక్స్ అన్నీ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. మీకు నీట్గా సబ్జెక్ట్ వైజ్ ప్రతి ఒక్కటి చాలా నీట్గా లింక్స్ పెట్టాను. మీరు అక్కడి నుంచి అమెజాన్ నుంచి మీరు బై చేసుకోవచ్చు అనమాట. బుక్స్ అనేది మీరు అక్కడి నుంచి నీట్గా బై చేసుకోవచ్చు, లింక్స్ పెట్టాను. న్యూ ఎడిషన్స్ అన్నీ కూడా నీట్గా పెట్టున్నాను, అక్కడి నుంచి బై చేసుకోండి. మీకు ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే ఇక్కడ నుంచి బుక్స్ అనేది బై చేసుకోండి. అసలు బుక్స్ ఎలా చూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. అసలు బుక్స్ ఎలా చూజ్ చేసుకోవాలి, హౌ టు చూజ్ బుక్స్. బుక్స్ అనేది మార్కెట్లో అందరూ తీసుకుంటున్నారు అని చెప్పి తీసుకోవడం కాదు. ఆ బుక్స్ అలా కాకుండా టాపర్స్ ఎక్కువ చదివారు బుక్స్ అనే కాకుండా మనకి ఎలా ఉంది, బుక్స్ అనే సక్సెస్ రేట్ ఎలా ఉంది అన్ని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది, నేను ఒక ప్రీవియస్ వీడియో కూడా చేశాను, అయినా ఇక్కడ సింపుల్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సిలబస్ చూసుకోవాలి. ఫస్ట్ థింగ్, వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ చూసుకోవాలి. మనకి ఉన్న సిలబస్, మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ అక్కడ కవర్ అవుతుందా లేదని చూసుకోవాలి. నెక్స్ట్, ఈ బుక్ యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ బుక్ యొక్క సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందో కూడా చూసుకోవాలి. ఈ బుక్ సింప్లిసిటీగా ఉందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ తీసుకోండి, ఇండియన్ పాలిటీకి చాలా చాలా బాగుంటుంది. అదే మీరు డీడీ బస్సు, ఇంకా కొన్ని బుక్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెం డిఫికల్టీ వర్డ్స్ ఉంటాయి అనమాట, అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి చదవడానికి. నెక్స్ట్, న్యూ ఎడిషన్స్. బుక్స్కి కొత్త ఎడిషన్స్ అనేవి వస్తున్నాయా రాలేదా, ఆగిపోయిందా, పాతగానే ఉందా, అప్డేట్ కావట్లేదా, ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్, నేను చేసింది వచ్చేసి ఫుల్ రీసెర్చ్. వీటన్నిటి మీద నేను ఫుల్ రీసెర్చ్ చేసి ఈ డిస్క్రిప్షన్లో బుక్స్ అయితే పెట్టాను అనమాట. మీరు ఖచ్చితంగా ఆ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి, అక్కడ నుంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను అక్కడ అన్నీ అప్డేట్ చేసి నీట్గా పెట్టాను చూసి. ఇలా బుక్స్ అనేవి చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ నీట్గా మీకు హిస్టరీ పరంగా, జాగ్రఫీ పరంగా ఎటువంటి బుక్స్ కావాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ బుక్స్ తీసుకుంటే బాగుంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి ఎటువంటి బుక్స్ ఉంటే బాగుంటుంది అన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ హిస్టరీ గురించి డిస్కస్ చేసుకుందాం. హిస్టరీ వచ్చేసి ఫస్ట్ మనకి ఏన్షియంట్, ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అంటే కంబైన్డ్గా చెప్తున్నాను, కంబైన్డ్గా బుక్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ ఏన్షియంట్ మిడివల్ ఇండియా, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తున్నాను. ఇది ఇంగ్లీష్ మీడియం. ఇది కంప్లీట్గా వచ్చేసి ఇంగ్లీష్ మీడియం. ఇది ఇంగ్లీషు. ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియాకి ఎన్సీఆర్టీస్ తీసుకోండి, చాలా బాగుంటాయి. ఎన్సీఆర్టీస్ బుక్స్ ఉన్నాయి కదా మనకి. ఆర్ఎస్ శర్మ బుక్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ బుక్స్. ఏన్షియంట్ ఇండియా అలాగే మిడివల్ ఇండియా రెండు ఎన్సీఆర్టీ బుక్స్ అయితే తీసుకోండి. ఇంకా మీరు మోడర్న్ ఇండియా, మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంది కదా మనకి, ఆధునిక భారతదేశ చరిత్ర. దానికి స్పెక్ట్రమ్ బుక్ తీసుకోండి, చాలా చాలా బాగుంది స్పెక్ట్రము. ఇంతకుముందు పాత స్పెక్ట్రమ్ అయితే 1857 నుంచి 1948 వరకు ఉండేది. ఇప్పుడు మొత్తం యాడ్ చేశారు మనకి, మిడివల్ కాడి నుంచి 1707 దగ్గర నుంచి 1948 దగ్గరికి నీట్గా ప్రతి ఒక్కటి యాడ్ చేశారు. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, తీసుకోండి. ఏపీ హిస్టరీకి అయితే నేను పి రఘునాథరావు బుక్ చెప్తాను. ఎందుకంటే ఇంతకుముందు పి రఘునాథరావు బుక్ 2 ఉండేదన్నమాట. ఏన్షియంట్ మిడివల్ ఒక బుక్ ఉండేది, కంప్లీట్గా మోడర్న్ ఏపీ హిస్టరీకి ఒకటి ఉండేది అనమాట. ఇప్పుడు మొత్తం కలిపి ఒకే బుక్ తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అనమాట, పి రఘునాథరావు బుక్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఈ విధంగా తీసుకోండి, ఎన్సీఆర్టీస్, స్పెక్ట్రము, రఘునాథరావు బుక్ అయితే తీసుకోండి. ఇది చాలా బాగుంటాయి. నేను ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, కానీ ఇవే ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే నాకు బాగా నచ్చాయి. సిలబస్ పరంగా కావచ్చు, సక్సెస్ రేట్ పరంగా కావచ్చు, ఇవి యూపీఎస్సీలో కూడా చాలా కీ రోల్ని ప్లే చేశాయి అనమాట బుక్స్. అందుకోసం ఇవి నేను చెప్తున్నాను. ఇవి నా జస్ట్ నేను ఒక సజెషన్ మాత్రమే, మీకు ఒక సలహా అయితే ఇస్తున్నాను. మీకు ఏ బుక్స్ కంఫర్టబుల్గా ఉంటే ఆ బుక్స్ తీసుకోండి, కానీ ఇవి ప్రెజర్ చేయట్లేదు, నేను ఎవరికి ఫోర్స్ చేయట్లేదు. మీకు ఎలాంటి బుక్స్ కంఫర్టబుల్గా ఉంటే అవే చదవండి. ఇవి తీసుకోవడానికి మ్యాండేటరీ అయితే కాదు, ఇవి కొంచెం బాగున్నాయని నా ఒపీనియన్ అనమాట. చూడగానే నాకు అర్థమైంది, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావచ్చు ఇవన్నీ అనాలిసిస్ చేశాను కాబట్టి బుక్స్ చూడగానే టాపిక్స్ అవన్నీ నాకు నీట్గా అర్థమైంది అనమాట. అందుకోసం ఇది చెబుతున్నాను. ఇప్పుడు తెలుగు మీడియం. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి ఏన్షియంట్, మిడివల్, మోడర్ను, మొత్తానికి కలిపి ఇండియన్ హిస్టరీ అంటే భారతదేశ చరిత్రకి సిఎన్ఐసార్ బుక్ ఉంటుంది ఒకటి. సిఎన్ఐసార్ బుక్స్ ఉంటుంది, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. కాకపోతే అందులో కొంచెం ప్రోస్ కాన్స్ చెప్తాను కదా బుక్స్కి. సిఎన్ఐసార్ బుక్లో వచ్చేసి మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ డేటా ఉంటుంది. మనకి కావాల్సిన డేటా కంటే కూడా ఎక్కువ డేటా ఉంటుంది. కొంచెం మీరు అనాలిసిస్ చేసుకోవాలి అక్కడ. అనాలిసిస్ చేసుకొని మీరు సిలబస్ పరంగా మనకి ఎంతవరకు అవసరం లేదు
అటువంటివి నీట్గా ప్రతి ఒక్కటి చూసుకొని తీసుకోండి. సిఎన్ఎస్ఆర్ బుక్ కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ మొత్తానికి అదే అనమాట, ఇంకే బుక్ అవసరం లేదు తెలుగు మీడియం వాళ్ళకి. సో ఏపీ హిస్టరీ జోగి నాయుడు వన్ ఆఫ్ ది ఫేవరెట్ బుక్. సో ఇది వచ్చేసి చాలామంది ఆస్పిరెంట్స్కి ఫేవరెట్ బుక్, మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్ అనమాట. ఏపీ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్ వచ్చేసి జోగి నాయుడు. సో జోగి నాయుడు ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు కదా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాకు తెలుగు కూడా అర్థమవుతుంది అనుకునే వాళ్ళు జోగి నాయుడు బుక్కే తీసుకోండి, నేను ఇదే రెఫర్ చేస్తాను. సో రఘునాథరావు బుక్ అంటే కూడా ఇదే రెఫర్ చేస్తాను. లేదు నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుతానంటే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే కంపల్సరీగా రఘునాథరావు బుక్ చాలా బాగుంటుంది. సో తెలుగు మీడియం వాళ్ళకైతే జోగి నాయుడు, లేదా తెలుగు కూడా అర్థమవుతుందంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇదేం తీసుకోవచ్చు. సో జోగి నాయుడు బుక్ వచ్చేసి చాలా చాలా వండర్ఫుల్ బుక్, చాలా సక్సెస్ రేట్ ఉంది బాగా. సో ఇప్పుడు ఈ హిస్టరీకి సంబంధించినవి దీనిలో సక్సెస్ రేట్ ఉన్న బుక్స్ ఎక్కువ హిస్టరీ ఏమైనా చూద్దాం. సో మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్ అనమాట. సో మోడర్న్ ఇండియా స్పెక్ట్రమ్ వచ్చేసి యూపీఎస్సీ వాళ్ళు కావచ్చు, టాపర్స్ కావచ్చు, ఐఏఎస్ అయిన వాళ్ళు, ఐపీఎస్ అందరూ చూడండి ఎక్కువ స్పెక్ట్రమ్ చదువుతారు. సో ఇక్కడ వచ్చేసి మనకి జోగి నాయుడు బుక్, ఈ రెండు బుక్స్ అయితే మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్స్ అనమాట. సో ఎన్సీఆర్టీ బేసిక్స్ అవి దాన్ని పక్కన పెట్టేస్తే స్పెక్ట్రము జోగి నాయుడు ఈ ఇటలో వచ్చేసి ఫేవరెట్ బుక్స్ నాకు. ఈ రెండు వచ్చేసి ఎక్కువ సక్సెస్ రేట్ అనమాట, చాలా సక్సెస్ రేట్ ఉన్నాయి. 90% ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఈ బుక్స్ చదువుతారు ఎక్కువ. సో కాబట్టి ఇది వచ్చేసి కంప్లీట్గా హిస్టరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సబ్జెక్ట్ జాగ్రఫీ, మేరా ఫేవరెట్ సబ్జెక్ట్. సో జాగ్రఫీ గురించి ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో జాగ్రఫీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫీర్ వస్తుంది, సో భయం వస్తుంది. ఎందుకంటే జాగ్రఫీ వచ్చేసి కొంచెం వ్యాస్ట్గా ఉంటుంది, సిలబస్ అనేది వ్యాస్ట్గా ఉంటుంది. సో అందువల్ల వచ్చేసి కొంచెం ఫీర్ ఉంటుంది. అందులో జాగ్రఫీని ఈ మధ్య డివైడ్ చేశారు గ్రూప్ 1కి వాటికి, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, అలాగే రూరల్ జాగ్రఫీ అని, సెటిల్మెంట్ జాగ్రఫీ అని చెప్పి కావచ్చు. సో ఇలా చాలా డివైడ్ చేశారు, ఫిజికల్ జాగ్రఫీగా, హ్యూమన్ జాగ్రఫీగా. సో అందువల్ల ఫీర్ వచ్చిందనమాట. సో వ్యాస్ట్గా ఉంటుంది జాగ్రఫీ అనేది. సో అందువల్ల ఫీర్గా ఉంటుంది కాబట్టి నేను అలా కాకుండా సో మన మెంబర్షిప్లో జాయిన్ అయ్యారు కదా వాళ్ళకి కొన్ని టాపిక్స్ అయితే నేను పంపిస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ ఉంటాయి. ఆ మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆ టాపిక్స్ మాత్రం వస్తాయి. ఎక్కువ 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఆ టాపిక్స్ మీదే వస్తూ ఉంటాయి అనమాట జాగ్రఫీ నుంచి. సో మన మెంబర్షిప్లో జాయిన్ అవ్వడానికి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది అది. సో మీలో ఎవరైనా గ్రూప్స్ వాళ్ళు మెంబర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే పర్సనల్ గైడెన్స్లో సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాట్సాప్ లింక్ ఇచ్చాను, అది మన టీం మెంబర్ది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ ద్వారా మీరు వచ్చేసి అక్కడ మెంబర్షిప్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. చాలా అందరికీ ఫేవరబుల్గా ఉండే, కంఫర్టబుల్గా ఉండే రేట్ అయితే అక్కడ ఫీ అనేది పెట్టాము. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్కి, కోర్ సబ్జెక్టులు మొత్తానికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా టాపిక్స్, మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అన్ని పంపిస్తాము. అలాగే వాళ్ళకి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ టాపిక్స్ ఏముంటాయి, మనకి న్యూస్లో ఉన్న కరెంట్ ఈవెంట్ టాపిక్స్ కూడా పంపిస్తాము. అలాగే 2 times కాల్ చేసి వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఎగ్జామ్స్ కూడా పర్సనల్గా మీకు ఎటువంటి స్ట్రాటజీ కావాలి, మీ పర్సనాలిటీని బట్టి, సో మీరు ఎలా చదవగలరు, మీకు టైం ఎంత ఉంది, వాటిని బట్టి నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్తాము. 100+ ఆస్పిరెంట్స్ మన పర్సనల్ గైడెన్స్లో 100+ ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో గ్రూప్ 1 వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది గ్రూప్ 1 వాళ్ళే ఉన్నారు. సో గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. గ్రూప్ 4 వాళ్ళు కూడా రీసెంట్గా చాలా మంది జాయిన్ అయ్యారు. చాలా మందికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మారనమాట, నా కంటెంట్ని, నేను చేసినటువంటి వర్క్ని, ఎఫర్ట్ని నీట్గా నమ్మారు కాబట్టి ఇందులో జాయిన్ అయ్యారనమాట. సో మీరు కూడా బిగినర్స్ అయితే నేను బిగినర్స్ 100% సజెస్ట్ చేస్తాను. సో ఎగ్జిస్టెడ్ ఆస్పిరెంట్స్ ఎవరన్నా మన ప్రిపరేషన్ రైట్ ట్రాక్లో లేదు, చాలా రోజులు అయింది, ఇలా అనుకున్న వాళ్ళు కూడా అక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అది వచ్చేసి పర్సనల్ గైడెన్స్ గురించి. ఇప్పుడు జాగ్రఫీ గురించి. సో జాగ్రఫీ అయితే ఇక్కడ చూడండి. సో ఓల్డ్ జాగ్రఫీ 11th to 12th ఉంటాయి ఎన్సీఆర్టీస్ మనకి, ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి. సో 11th to 12th ఎన్సీఆర్టీస్ ఉంటాయి అనమాట. ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. 11th వచ్చేసి ఫండమెంటల్ జాగ్రఫీ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, ఫండమెంటల్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది. ఇది ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అని ఉంటాయి అనమాట 12th to 11th. ఈ 2 ఎన్సీఆర్టీస్ తీసుకోండి ఖచ్చితంగా, ఈ 2 ఎన్సీఆర్టీస్ అయితే తీసుకోండి ఏది ఓల్డ్ జాగ్రఫీకి. సో ఇంకా ఓల్డ్ జాగ్రఫీ కొన్ని ఇంపార్టెంట్ అయితే నేను వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మన యూట్యూబ్ ఛానల్లో నేను కవర్ చేస్తున్నాను కదా, యూట్యూబ్లో ఓల్డ్ జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ అనేవి కవర్ చేస్తున్నాను కదా, అవి ఈ ఎన్సీఆర్టీలో లేని టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ ఈ ఎన్సీఆర్టీలో లేని బుక్స్ లేనివి నేను కవర్ చేస్తున్నాను. అలాగే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు గ్రూప్స్ ఎగ్జామ్లో. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ఉండే ఈ వీడియోస్ కూడా ఫాలో అవుతూనండి. నేను క్లాసులో కోచింగ్లో పెట్టను, మీకు గైడెన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో అనమాట. గైడెన్స్ అంటే టిప్స్, ట్రిక్స్, ఎలా వెళ్ళాలి, రైట్ వేలో వెళ్ళాలి, ఇటువంటివి ఉంటాయన్నమాట. సో కోచింగ్ అంటే కంప్లీట్గా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో సబ్జెక్ట్స్ కోచింగ్ లేకుండా పర్లేదు, కానీ గైడెన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనమాట. సో గైడెన్స్ ఉంటే రైట్ ట్రాక్లో వెళ్తారు. కోచింగ్ ఉండి గైడెన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. సో కోచింగ్ లేకుండా కూడా గైడెన్స్ ఉంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ. సో ఇండియన్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఓల్డ్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇది. సో తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్ చెప్తాను. సో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత తెలుగు మీడియం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఓల్డ్ జాగ్రఫీ 11th to 12th తీసుకోండి. ఇండియన్ జాగ్రఫీ వచ్చేసి పెరియార్ బుక్ ఉంటుంది ఒకటి. సో పెరియార్ బుక్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది ఆ బుక్ అనేది చూడండి. సో పెరియార్ బుక్ వచ్చేసి అక్కడ ఇండియన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఒక పెరియార్ బుక్ ఉంటుంది, అదైనా తీసుకోండి. లేదా రమణ్ రాజు బుక్ అనేది తీసుకోండి, రమణ్ రాజు సార్ బుక్ అనేది తీసుకోండి. సో పెరియార్ అయినా తీసుకోండి, లేదా ఇదైనా తీసుకోండి. సో రమణ్ రాజు సార్ బుక్లో ఓల్డ్ జాగ్రఫీ
ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ మొత్తం కవర్ అయి ఉంటాయి. ఇలా కాకుండా నేను సపరేట్గా కొంచెం ఎఫర్ట్ పెట్టి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి జాగ్రఫీలో, ఇంకొంచెం ఫోకస్ చేయాలనుకుంటే ఈ 11th 12th తీసుకోండి, అలాగే పెరియార్ తీసుకోండి. అప్పుడు మీకు ఓల్డ్ ఇండియన్ జాగ్రఫీ రెండు కవర్ అవుతాయి. అప్పుడు ఏపీ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ ఎలా చదవాలి అనుకుంటారు కదా, అప్పుడు రమణరాజు సార్ బుక్ అయితే కావాలన్నమాట. లేదా తెలుగు మీడియం బుక్ అయినా తీసుకోండి. తెలుగు అకాడమీ బుక్ ఉంది కదా, తెలుగు అకాడమీ బుక్ అయినా తీసుకోండి. కాకపోతే తెలుగు అకాడమీ బుక్ కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే తీసుకోవద్దు. ఎందుకంటే ఏపీకి డిస్ట్రిక్ట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, బోర్డర్స్ బౌండరీస్ అన్ని చేంజ్ అయిన తర్వాత, అప్డేట్ అయిన తర్వాత తీసుకోండి. సో ఏపీ జాగ్రఫీ రమణరాజు బుక్ లేదా తెలుగు అకాడమీ. సో తెలుగు మీడియం వాళ్ళు ఏ బుక్ తీసుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ బుక్ రమణరాజు సార్ బుక్ అనమాట. సో రమణరాజు సార్ బుక్ ఉంది కదా, ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతీయ భూగోళ శాస్త్రం, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం. సో ఇలా మీరు వచ్చేసి మొత్తము ఒకే బుక్ తీసుకోండి. రమణరాజు సార్ బుక్ తెలుగు మీడియం వాళ్ళు, ఇంకే బుక్ అవసరం లేదు మీకు. ఈ బుక్ ఒకటే సరిపోద్ది అనమాట. ఈ బుక్ చాలా నీట్గా ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. కాకపోతే ఈ బుక్తో పాటు మీరు చేయాల్సింది, మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఇంతకుముందు తెలుగులో చేశాను, ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చేస్తున్నాను. యూపీఎస్సీ వాళ్ళకి కూడా కావాలి కాబట్టి, సో వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి రెండు తెస్తున్నాను. కాకపోతే మీరు కంటెంట్ అనేది రాసుకోండి. సో నేను యూట్యూబ్ ఛానల్లో చెప్పే ప్రతి వీడియోస్ కూడా నీట్గా నోట్ చేసుకోండి, మీరు చాలా హెల్ప్ అవుతాయి మీకు. సో చాలా ప్రిడిక్టబుల్ టాపిక్స్ అనమాట అవి. నేను అందుకే అన్ని సబ్జెక్ట్కి సంబంధించిన అన్ని టాపిక్స్ చేయను. సో ఎగ్జామినేషన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రిడిక్టబుల్గా ఉన్న కాన్సెప్ట్స్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ రిపీట్ అవుతున్న టాపిక్స్ అయితే చేస్తుంటాను అనమాట. సో ఇది తెలుగు మీడియంకు, ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి జాగ్రఫీ. ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఓల్డ్ జాగ్రఫీలో 11th 12th మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్ అనమాట. సో 11th 12th ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో ఇక్కడ చూసుకుంటే, సో నెక్స్ట్ వచ్చేసి రమణరాజు సార్ బుక్ కూడా చాలా మోస్ట్ ఫేవరబుల్ కాన్సెప్ట్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఒక ఇండియన్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే పెరియార్ బుక్ కూడా చాలా హెల్ప్ అవుద్ది. సో పెరియార్ బుక్ కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్స్ అనమాట. సో జాగ్రఫీలో ఈ 3 బుక్స్, అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండండి. సో ఇది వచ్చేసి జాగ్రఫీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. సో ఇప్పుడు వచ్చేసి ఇండియన్ పాలిటీకి సంబంధించి నీట్గా బుక్స్ గురించి చెప్పుకుందాం. సో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇండియన్ పాలిటీకి వచ్చేసి వన్ అండ్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి లక్ష్మీకాంత్. సో ఇది వచ్చేసి హిందూయిజానికి భగవద్గీత లాగో ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ అలా అనమాట. సో ఇది వచ్చేసి బైబిల్ ఆఫ్ ఇండియన్ పాలిటీ అంటారు కదా. సో అట్లా వచ్చేసి ఇది ఎంఎస్ లక్ష్మీకాంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఇండియన్ పాలిటీకి మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్, ఎక్కువ మంది తీసుకున్నటువంటి బుక్ వచ్చేసి ఎంఎస్ లక్ష్మీకాంత్. సో నేనైతే ప్రతి ఒక్కరికి గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు, సో మీరు ఎస్ఎస్సి అయినా, ఎన్డీఏ అయినా, సిడిఎస్ అయినా, ఆర్బీఐ అయినా, ఎన్టీపీసీ అయినా, ఆర్ఆర్బీ అయినా, ఏ ఎగ్జామ్ అయినా సరే, సెబీ అయినా సరే, లక్ష్మీకాంత్కి నేను ఒక లక్ష్మీకాంత్ బుక్నే రెఫర్ చేస్తాను ఇండియన్ పాలిటీకి. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్, ఎక్కువ మంది తీసుకునే 99% ఇదే తీసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ గ్రూప్స్ పరంగా తీసుకుంటే ఏబీపీఎస్సీకి ప్రభాకర్ రెడ్డి సార్ బుక్, అలాగే కృష్ణారెడ్డి సార్ బుక్స్ 2 ఉంటాయన్నమాట. 2 ఉంటాయి. ఇవి కూడా బాగానే ఉంటాయి, బుక్స్ కూడా బాగానే ఉంటాయి. మీరు ప్రిఫర్ చేయొచ్చు, ఈ బుక్స్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎస్పెషల్లీ గ్రూప్ 2, గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో గ్రూప్ 2, 4కి అయితే ఈ 2 బుక్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో లక్ష్మీకాంత్ అయితే మ్యాండేటరీ, నేను ఖచ్చితంగా చెప్పేస్తాను, మ్యాండేటరీగా తీసుకోండి. చాలా బాగుంటుంది ఇన్ఫర్మేషన్. రీసెంట్గా వచ్చే క్వశ్చన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ టాపిక్స్ నుంచి, ఈ బుక్స్ నుంచే బాగా కవర్ అవుతున్నాయి అనమాట. అది కూడా తీసుకోండి. సో తెలుగు మీడియం వాళ్ళు కూడా లక్ష్మీకాంత్ తీసుకోండి, ఇంగ్లీష్ మీడియం లక్ష్మీకాంత్ తీసుకోండి. సో మా దగ్గర ఆల్రెడీ మేము ప్రభాకర్ రెడ్డి, కృష్ణసార్ రెడ్డి బుక్స్ ఫాలో అవుతున్నామంటే అవి కూడా ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. చెప్పాను కదా మీకు అట్లా అనమాట. లక్ష్మీకాంత్ అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. సో చాలా న్యూగా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యాడ్ అవుతూ వస్తుంటాయి ఎడిషన్స్, కొత్త ఎడిషన్స్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, నీట్గా అక్కడి నుంచి మీరు బై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ తర్వాత ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ. సో భారత ఆర్థిక శాస్త్రం గురించి నీట్గా చూసుకుందాం. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే శ్రీరామ్ ఐఏఎస్ బుక్ ఒకటి ఉంటుంది. మనకి శ్రీరామ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉంది ఢిల్లీలో. సో శ్రీరామ్ ఐఏఎస్ బుక్ ఒకటి ఉంటుంది కంప్లీట్గా ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీకి. అదైనా తీసుకోండి. లేదా వివేక్ సింగ్ లేదా సంజీవ్ వర్మ. సో వివేక్ సింగ్ లేదా సంజీవ్ వర్మ, ఈ రెంటిలో ఈ మూడు బుక్స్ ఇక్కడ వచ్చేసి శ్రీరామ్ ఐఏఎస్, వివేక్ సింగ్, అలాగే సంజీవ్ వర్మ, ఈ 3 బుక్స్లో ఏదైనా ఒక బుక్ తీసుకోండి, ఏదైనా ఒక బుక్ చదవండి. సో నేనైతే ఎక్కువ శ్రీరామ్ ఐఏఎస్ రెఫర్ చేస్తాను, ఎందుకంటే శ్రీరామ్ ఐఏఎస్ ఎకనమీకి చాలా ఫేమస్, ఎక్కువ మంది టాపర్స్ కూడా చదువుతుంటారు. కానీ రీసెంట్గా వివేక్ సింగ్ బుక్ కూడా చాలా ఫేమస్ అయింది. సో వివేక్ సింగ్, శ్రీరామ్ ఐఏఎస్, సంజీవ్ వర్మ. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తీసుకోండి. మీరు ఏపీకి ఇది వచ్చేసి ఇండియన్ ఎకనమీ కవర్ చేస్తుంది. ఇప్పుడు ఏపీ ఎకనమీకి ఏం చదవాలంటే, ఏపీ ఎకనమీకి సంబంధించి ఇక్కడ ఉన్నాయి కదా, పాసా సారు మునిరత్నం నాయుడు కవర్ చేసిన, లేదా ఐఎస్ఎన్ రాజు కవర్ చేసిన కొన్ని ఏపీ గురించి టాపిక్స్ అయితే మీరు చదవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ ఏపీ కవర్ అవ్వదు. సో కాబట్టి ఇక్కడ చదవాలి. ఇది తెలుగు మీడియం వాళ్ళు అయితే వీటిలో ఏ బుక్స్ అయినా తీసుకోండి. చిరంజీవి సార్ బుక్ కానీ, పాసా లేదా మునిరత్నం నాయుడు బుక్ కానీ, ఐఎస్ఎన్ రాజు, వీటిలో ఏ బుక్స్ అయినా మీకు ఏది రెఫరబుల్గానో తీసుకోండి. 1 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు.
సో మీకు ఇక్కడ మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఇండియన్ అకాడమీకి వచ్చేసి వివేక్ సింగ్, శ్రీరామ్ ఐఏఎస్ బుక్ ఎక్కువ కొంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే సివిల్ టాపర్స్ కావచ్చు, గ్రూప్ 1 వాళ్ళు కావచ్చు, అలాగే ఎక్కువగా మిగతా వాళ్ళు శ్రీరామ్ ఐఏఎస్ బుక్, వివేక్ సింగ్ ఎక్కువ కొంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్. సో ఇక్కడ గ్రూప్ 2, సో గ్రూప్ 2 వాళ్ళు అయితే సో చిరంజీవి బుక్ అలాగే ఐఎస్ఎన్ రాజు ఈ 2 బుక్స్ ఎక్కువ కొంటున్నారు గ్రూప్ 2కి గ్రూప్ 4కి అయితే. సో ఇది గ్రూప్ 2కి గ్రూప్ 4కి ఈ బుక్స్ ఈ 2 ఉన్నాయి కదా. పాషా మునతం నాయుడు వచ్చేసి గ్రూప్ 1కి ఎక్కువ చదువుతున్నారు. సో ఈ 2 వచ్చేసి గ్రూప్ 2 గ్రూప్ 4కి చదువుతున్నారు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ మీరు చూసుకోండి. చిరంజీవి సార్ బుక్ 2కి 4కి చదువుతున్నారు, గ్రూప్ 2కి 4కి ఎక్కువ. సో ఐఎస్ఎన్ రాజు వచ్చేసి 2కి 4కి ఎక్కువ చదువుతున్నారు. సో మునిరత్నం నాయుడు, పాషా సార్ బుక్స్ ఉన్నాయి కదా, అవి వాళ్ళు వచ్చేసి గ్రూప్ 1కి ఎక్కువ చదువుతున్నారు. ఇలా మీరు చూసుకోండి, కాంపిటీషన్ చూసుకోవాలి. ఈ శ్రీరామ్ ఐఏఎస్, వివేక్ సింగ్ అయితే ఇక యూపీఎస్సీకి సంబంధించింది సెంట్రల్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 కావచ్చు, వీటికి ఎక్కువ చదువుతున్నారు అనమాట. సో కాబట్టి మీకు ఏది ఫేవరబుల్ ఉంటే అలా తీసుకోండి. బుక్స్ అయితే మంచి బుక్స్ అవి. సో నెక్స్ట్ ఇండియన్ అకాడమీ తర్వాత మనము ఎథిక్స్. సో గ్రూప్ 1లో ఎథిక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు లాస్ట్ నోటిఫికేషన్లో, 2018 నోటిఫికేషన్లో. సో ఇది ఎథిక్స్ అనేది మనకి ఇంతకుముందు సివిల్ సర్వీస్లో ఉండేదన్నమాట. సో ఎథిక్స్కి నేను 2 బుక్స్ చెప్తాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను ఎక్కువ బుక్స్ కూడా రెఫర్ చేయలేదు. సో నేను చేసిన వాటిలో బెస్ట్ బుక్స్ ఈ 2. సో ఒకటి వచ్చేసి డీకే బాలాజీ, ఐఏఎస్ ఆఫీసర్ అయినా ప్రస్తుతం వచ్చేసి మన ఏపీలో మున్సిపల్ కమిషనర్గా చేస్తున్నారు. సో డీకే బాలాజీ బుక్ ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది ఎథిక్స్ బుక్, లేదా లెక్సికాను డీకే బాలాజీ 2 మోస్ట్ సక్సెస్ఫుల్ బుక్స్ అనమాట. సో మీకు కొంచెం ఈజీగా ఉండాలి, రెఫరబుల్గా ఉండాలి, ఇండియన్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉండాలి, రామాయణ మహాభారత ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనకి నీట్గా ఉండాలనుకుంటే డీకే బాలాజీ బుక్ చాలా బాగుంటుంది. సింప్లిసిటీ కూడా. లెక్సికాన్ కొంచెం, సో డీకే బాలాజీ కంటే కొంచెము ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి, టైం ఎక్కువ పెట్టాలి. సో డీకే బాలాజీ బుక్ చాలా ఈజీగా ఉంది. నాకైతే డీకే బాలాజీ ఫేవరెట్ బుక్ అనమాట. సో ఫేవరెట్ బుక్ డీకే బాలాజీ బుక్ చదువుతాను. సో నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు ఏ బుక్స్ చదవాలి? తెలుగు మీడియం వాళ్ళకైతే కేపీ, సో కృష్ణప్రదీప్ సార్ ఉన్నారు కదా, 21st సెంచరీ కృష్ణప్రదీప్ సార్ నోట్స్ చాలా బాగుంటాయి. సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అలాగే డి అనంత పద్మనాభ సార్ బుక్ కూడా, ఆయన బుక్ కూడా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఎథిక్స్కి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే సో డీకే బాలాజీ బుక్ అనేది రెఫర్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళకి కేపీ సార్ నోట్స్ అయితే రెఫర్ చేస్తాను. ఈ 2 ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్నాయి. సో లెక్సికన్ కూడా చాలా మంది చదువుతారు, అది కూడా మంచి బుక్కే. సో యూపీఎస్సీ వాళ్ళు కూడా చదువుతుంటారు. కాబట్టి ఇవి చూసుకొని వాటిలో మీకు ఎంతవరకు అవసరమో సిలబస్లో ఏముందో టాపిక్స్ అవి మాత్రమే చూసుకొని చదువుకోండి. ఎక్స్ట్రా చదువుకోవద్దు బియాండ్ సిలబస్. సో టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. ఈ 2 బుక్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఎథిక్స్కి సంబంధించింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సైన్స్ అండ్ టెక్నాలజీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ యూపీఎస్సీ వాళ్ళకైతే ఎక్కువ కరెంట్ ఈవెంట్సే ఉంటాయి కాబట్టి 90% కరెంట్ ఈవెంట్స్ అవుతారు. సో ఆ గ్రూప్ 1కి అలా కాదు, స్టాటిక్ పార్ట్ కూడా ఉంటుంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4కి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే విజన్ పీటీ ఐఏఎస్ పీటీ 365 ఉంటారన్నమాట. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ 365కి సంబంధించింది ఉంటారన్నమాట. అంటే కంప్లీట్గా 1 year కరెంట్ అఫైర్స్. సో 1 year కరెంట్ అఫైర్స్ అన్ని ఇక్కడ కవర్ చేస్తారు. చాలా బాగుంటుంది, తీసుకోండి. అలాగే వాజీరామ్ ఎల్లో బుక్ ఉంటుంది. వాజీరామ్ అండ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో వాళ్ళు రిలీజ్ చేస్తారు, ఒక ఎల్లో బుక్ రిలీజ్ చేస్తారు. దాంట్లో మొత్తం స్టాటిక్ ఉంటుంది అనమాట. ఇక్కడ స్టాటిక్ కవర్ అయిపోద్ది, ఇక్కడ డైనమిక్ కవర్ అయిపోద్ది. ఓవరాల్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బెస్ట్ రూట్ అనమాట. సో ఇది బెస్ట్ రూట్. సో తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసి హరికృష్ణ సార్ బుక్ ఉంటుంది గ్రూప్స్కి. ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బుక్ అనమాట. సో కరెంట్ ఈవెంట్స్ పరంగా కావచ్చు మనకి, అలాగే ఇంకా చూసుకుంటే మనకి కరెంట్ ఈవెంట్స్ పరంగా కానీ, అలాగే ఇక్కడ స్టాటిక్ పరంగా కానీ హరికృష్ణ సార్ బుక్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రిఫర్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో మెయిన్స్కి బుక్ లిస్ట్ నేను సపరేట్ పెడతాను. ఇవన్నీ నేను ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో పెడుతున్నాను. ఎక్కువ ప్రిలిమ్స్కి ఫోకస్ చేసి పెడుతున్నాను అనమాట. కానీ ఇవి చాలా మెయిన్స్ కూడా వెళ్ళిపోతాయి. మెయిన్స్ బుక్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాకపోతే నేను ఒక వీడియో సపరేట్ చేస్తాను, మెయిన్స్కి సంబంధించి ఒక వీడియో సపరేట్ చేస్తాను. మీకేం ప్రాబ్లం లేదు, మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ప్రతి ఒక్కటి నీట్గా ఉండడానికి మీకు మంచి నేను ఎఫర్ట్ పెట్టి మీకోసం బుక్స్ అనేది చూస్ చేశాను. సో నెక్స్ట్ మెయిన్స్ బుక్స్ కూడా పెడతాను, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఉంటాయి కదా, వాళ్ళకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 బుక్స్ అనమాట. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 1 సివిల్స్ వాళ్ళకి బుక్స్ మారిపోతాయి మెయిన్స్ కొన్ని, అప్పుడు నేను సపరేట్ పెడతాను. సో ఇవి తీసుకోండి. సో విజన్ 365 సక్సెస్ రేట్ బాగుంది, చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది. విజన్ 365 కరెంట్ ఈవెంట్స్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ అన్ని మొత్తం కవర్ అవ్వాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో విజన్ 365 మోస్ట్ సక్సెస్ఫుల్ రేట్ అనమాట, బుక్ అనమాట. సో ఇంకా మీరు హరికృష్ణ సార్ బుక్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. హరికృష్ణ సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది అనమాట. అవి కూడా చూసుకోండి. అలాగే న్యూస్ పేపర్ అవి కూడా చూసుకుంటుండండి. ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, వెరీ ఇంపార్టెంట్. సో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ 2 బుక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇంతకుముందు మోనోపాలి ఎన్విరాన్మెంట్ ఎకాలజీలో ఒకే ఒక బుక్, ఇప్పుడు పాలిటిక్ లక్ష్మీకాంత్ ఎట్లో సో ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి ఒకే బుక్ మోనోపాలి అనమాట. ఇంకే బుక్ దాని దరిదాపుల్లో కూడా వచ్చేది లేదనమాట. అంత పవర్ఫుల్ బుక్ అది. అది వచ్చేసి శంకర ఐఏఎస్ బుక్ వచ్చేసి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్, మోనోపాలి ఉన్నది. సో రీసెంట్గా 2-3 yearsలో వచ్చేసి పిఎంఎఫ్ ఐఏఎస్, రీసెంట్గా 2 yearsలోనే పిఎంఎఫ్ ఐఏఎస్ అని ఒక బుక్ వచ్చిందనమాట. ఇది మంచి పోటీ ఇస్తుంది ఇప్పుడు. సో శంకర్ ఐఏఎస్ బుక్కి మార్కెట్లో మంచి పోటీ ఇస్తున్న బుక్ వచ్చేసి పిఎంఎఫ్ ఐఏఎస్. సో ఈ 2లో ఏ బుక్ అయినా తీసుకోండి. ఇది చాలా ఓల్డ్ బుక్, అందులో మంచి కాంపిటీషన్ కూడా ఇస్తుంది, మంచి మ్యాట్ ఉంటుంది శంకర్ ఐఏఎస్ బుక్లో. పిఎంఎఫ్ ఐఏఎస్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఈ బుక్ కూడా చాలా బాగుందన్నమాట. ఇది కూడా చూడండి. సో తెలుగు మీడియం వాళ్ళకి ఒక బుక్ అంటూ లేదు, ఏ బుక్ అయినా చదవండి. ఎందుకంటే
ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సపరేట్ బుక్ అంటూ మార్కెట్లో ఏం లేదు, కానీ ఏ బుక్ అయినా తీసుకొని మీరు సిలబస్లో ఉన్న టాపిక్స్ అయితే తీసి పెట్టుకోండి కాబట్టి నీట్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ వచ్చేసి మీకు శంకర్ ఐఏఎస్ బుక్ అయితే నేను రెఫర్ చేస్తాను. శంకర్ ఐఏఎస్ బుక్ అయితే సో రెఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా నాకైతే చాలా ఫేవరెట్ బుక్. సో చాలా బాగుంటుంది, అనాలిసిస్ చేసిన బుక్స్లో ఇది చాలా బాగుంది. సో PMFIS కూడా బాగానే ఉంది, కాకపోతే నేను శంకర్ ఎక్కువ రెఫర్ చేస్తాను. ఈ బుక్స్ కూడా ఉంది. ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను నేను. ప్రతి ఒక్క బుక్ నేమ్ నీట్గా డిస్క్రిప్షన్లో ఇక్కడ వీడియోలో ఎలా చెప్పానో సబ్జెక్ట్ వైదు ఈ సీక్వెన్స్లో పెట్టున్నాను, అక్కడ మీరు చూసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఎనీ బుక్ ఏదైనా ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి సంబంధించి ఇల్లుగా తీసుకోండి. మీకు హరికృష్ణ సార్ సైన్స్ అండ్ టెక్ కొంచెం కవర్ చేస్తుంది. నేను కొన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో, చాలా టాపిక్స్నే కవర్ చేస్తున్నాను. సో ఎకానమీకి సంబంధించి ఇవన్నీ యూట్యూబ్ ఛానల్, మన ఛానల్లో ఉన్న వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు, నోట్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వన్ ఆఫ్ ది మోనోపాలీ నోట్స్. సో కృష్ణప్రదీప్ సార్ నోట్స్ 21st century చాలా సక్సెస్ రేట్ ఉంది. సో మోస్ట్ సక్సెస్ఫుల్ నోట్స్ అనమాట ఇవి. గవర్నెన్స్కి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఈ మార్కెట్లో ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బోత్ మీడియంస్ వచ్చేసి ఈ నోట్స్ తీసుకోండి, చాలా బాగుంటాయి మీకు ఎగ్జామినేషన్ పరంగా. సో మెయిన్స్కి వెళ్ళిపోతాయి బాగా. సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు. సో అంతర్జాతీయ సంబంధాలకి విజన్ PT 365 ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో తెలుగు మీడియం వాళ్ళు ఏ బుక్ అయినా తీసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు ఏ బుక్ అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. మీకు కరెంట్ ఈవెంట్స్లో ఇవన్నీ కవర్ అయిపోతాయి. సో కరెంట్ ఈవెంట్స్లో మొత్తం కవర్ అయితే ప్రాబ్లం ఉండదు, మీరు ఎటువంటి ప్రాబ్లం అవసరం లేదు ఈ బుక్ చదవలేదేమో అని. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మోస్ట్లీ నేను టాపిక్స్ కవర్ చేస్తూ ఉంటాను. సార్కు సంబంధించి స్టాటిక్ అంతా నేను కవర్ చేస్తాను, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మన ఛానల్లో. సో మన యూట్యూబ్ ఛానల్లో స్టాటిక్ మొత్తం నేను కవర్ చేస్తాను. మీరు చేయాల్సింది కరెంట్ ఈవెంట్స్ మాత్రం చదువుకోండి. కరెంట్ ఈవెంట్స్ కూడా ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ దీని తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఏ బుక్స్ చదవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే విజన్ PT 365 చేసుకోండి, చాలా సక్సెస్ రేటు బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్కి ఏం చదవాలి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం ఉంటుంది. సో ఇక్కడ విజన్ IAS ఉంటుంది కదా, విజన్ IAS మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది కదా, చదవండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో తెలుగు మీడియం వాళ్ళు వచ్చేసి మీకు షైన్ ఇండియా తీసుకోండి. షైన్ ఇండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కరెంట్ ఈవెంట్స్ బుక్ అనమాట, మ్యాగజైన్. సో మంచి సక్సెస్ రేట్ ఉంది, గ్రూప్స్లో మంచి సక్సెస్ రేట్ ఉంది. సో గ్రూప్స్ పరంగా 1 to 3, 1 to 4, 3, 4కి సంబంధించి షైన్ ఇండియా తీసుకోండి, తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు విజన్ IAS చదవచ్చు, లేదా షైన్ ఇండియా ఇంగ్లీష్ మీడియం ఉన్నా తీసుకోండి. షైన్ ఇండియా ఇంగ్లీష్ మీడియం ఉన్నా కూడా తీసుకోండి, ఇది కూడా మంచి సక్సెస్ రేట్ ఉందన్నమాట ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా. సో నెక్స్ట్ యోజన మ్యాగజైన్ అయితే ప్రతి ఒక్కరు చదవండి. గ్రూప్ 1కి చదివేవాళ్ళు, 2కి చదివేవాళ్ళు. సో యోజన మ్యాగజైన్ తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, చదవండి. అలాగే ఏపీకి సంబంధించిన మ్యాగజైన్ కూడా ఒకటి చదవాలి, ఎందుకంటే మనకి యోజనలో ఏపీకి కవర్ అవ్వదు, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కవర్ అవుతుంది. ఇండియా వైడ్ ఉండే ఇంపార్టెంట్ అగ్రికల్చర్ పరంగా, రూరల్ గ్రామీణ ప్రాంతాల పరంగా అభివృద్ధి అన్ని కవర్ అవుతాయి. కానీ ఏపీ మ్యాగజైన్ కూడా ఒకటి చదవండి, గవర్నమెంట్ రిలీజ్ చేసే ఏమైనా మ్యాగజైన్స్ ఉంటే చూడండి. సో హిందూ పేపర్, ఈనాడు పేపర్ అయితే ఖచ్చితంగా చదవండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందూ పేపర్ మస్ట్ అండ్ షుడ్గా చదవండి, అలాగే ఈనాడు కూడా చదవండి, ఎందుకంటే ఏపీ గురించి తెలుసుకోవాలంటే ఈనాడులో ఉంటాయి. సో తెలుగు మీడియం వాళ్ళు ఖచ్చితంగా ఈనాడు అయితే పక్కగా చదవాలి, తెలుగు మీడియం వాళ్ళు పక్కగా మ్యాండేటరీ చదవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు హిందూ చదవాలి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 2 చదవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఈనాడు చదవాలి, హిందూ చదవాలి. సో తెలుగు మీడియం వాళ్ళు ఓన్లీ ఈనాడు చదవండి, ఎందుకంటే హిందూలో ఉండే కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ అనువాదం చేస్తారు ఈనాడులో, ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఇవి కరెంట్ ఈవెంట్స్. ఇవి కాకుండా మీరు ఏమైనా చదువుతున్నారు అనుకోండి, ఎక్స్ట్రా వేరే కరెంట్ అఫైర్స్ చదువుకోండి, ప్రాబ్లం లేదు. సో కరెంట్ ఈవెంట్స్ అనేది మోస్ట్లీ సో అన్ని మ్యాగజైన్స్ అనేవి కవర్ చేస్తాయి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే నేను చెప్పే వాటిలో ఈటలో వచ్చేసి నాకు నచ్చింది వచ్చేసి షైన్ ఇండియా. సో షైన్ ఇండియా తెలుగు మీడియం బోత్ తెలుగు మీడియం వాళ్ళకి అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బెస్ట్ బుక్ అనమాట. సో ఐఏఎస్ సివిల్ సర్వీస్ చదివే వాళ్ళకి అయితే బెస్ట్ వచ్చేసి విజన్ IAS. ఇది వచ్చేసి నేను UPSCకి అలాగే APPSC TSPSC కూడా నేను రెఫర్ చేస్తాను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇది కూడా చదవండి, చాలా బాగుంటాయి అనమాట. ఇవి వచ్చేసి కరెంట్ ఈవెంట్స్. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఒక బుక్ అంటూ నేను రెఫర్ చేయను, ఎందుకంటే ఇవి చాలా SSC వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు, బ్యాంక్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. బుక్స్ అనేది ఏ ఎగ్జామ్ కోసం చేసిన ఉండదు. సో మీకు ఎటువంటి నోట్స్ ఉన్నా, మీ దగ్గర కోచింగ్ నోట్స్ ఉన్నా లేదా రెఫరెన్స్ బుక్లు ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా మీరు ఏ బుక్స్ ఉన్నా కూడా రెఫర్ చేయండి, బోత్ తెలుగు మీడియం వాళ్ళకి అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏదైనా. సో మీకు నచ్చిన బుక్స్ అనేది ప్రిఫర్ చేయండి, కాకపోతే బేసిక్స్ అనేది నీట్గా నేర్చిపెట్టుకోండి. సో మీకు బ్యాంక్స్ SSC అంత టఫ్గా ఉండదు గ్రూప్స్లో, రీజనింగ్ అర్థమెటిక్ డేటా అనాలిసిస్ అవి. సో కొంచెం లాజికల్గా ఇస్తారు. క్వశ్చన్ పెద్దగా ఉందంటే ఈజీ క్వశ్చన్ అని, చిన్నగా ఉందంటే సో చాలా కష్టమైందని, అది ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో అట్లా అనమాట. రీజనింగ్ అర్థమెటిక్ అనేది టఫ్గా ఉండదు, కన్ఫ్యూజ్గా ఉంటుంది. టఫ్ అయితే ఉండదు, కన్ఫ్యూజ్గా ఉంటుంది, మీ టైం తినేస్తుంది. సో ఇట్లా మీరు ఏ బుక్ అయినా ప్రిఫర్ చేయండి. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి మెంటల్ ఎబిలిటీ. ఇవి వచ్చేసి కంప్లీట్గా సో బుక్స్కి సంబంధించిన లిస్ట్ అనమాట. సో మనకి గ్రూప్ 1, 2, 3. సో గ్రూప్ 1, 2, 3 and 4కి సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ అనమాట. సో ఇలా మీకు UPSC కూడా చాలా బుక్స్ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఈ బుక్స్ నేను ఇంతకుముందు బుక్ లిస్ట్ ఎప్పుడు చెప్పలేదు. సో కొన్ని బుక్స్ చెప్పలేదు ఇక్కడ ఉండే బుక్స్, కాబట్టి మీకు నీట్గా అనాలిసిస్ చేసి ప్రతి ఒక్కటి పెట్టాను. సో మన ఛానల్లో ఈ కంటెంట్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, జస్ట్ నాకు మోటివేషన్గా ఒక లైక్ ఇవ్వండి చాలు. సో ఒక లైక్ చేస్తే అర్థమవుతుంది. మీకు మీరు ఏమైనా కరెంట్ ఈవెంట్స్ మిగతా బుక్స్ అవుతున్నా, సో మీరు చదివే బుక్స్ ఏముంటాయి కింద కామెంట్ చేయండి. మీరు కింద కామెంట్ సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ సో పాలిటీ అని పెట్టండి. సో పాలిటీ అని పెట్టి
సో పాలిటీ అని పెట్టి కోలన్ పెట్టేసి మీరు ఏ బుక్ చదువుతున్నారో అక్కడ కామెంట్ చేయండి. సో కరెంట్ ఈవెంట్స్ చదువుతున్నారా, ఏ చదువుతున్నారో అక్కడ కామెంట్ చేయండి. సో ఇలా చేస్తే నేను చూసేది మంచిదో కాదో చెప్తాను అనమాట, నీట్గా మీకు హెల్ప్ అవుద్దో లేదో చెప్తాను. ఇది వచ్చేసి ఇవాళ వీడియో అనమాట. సో మీకు ఈ బుక్స్ అన్నీ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, నీట్గా చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎక్కడెక్కడికో వెళ్ళవసరం లేదు. సో డౌన్లోడ్ అంటున్నా, సారీ. సో అలవాటు అయిపోయింది మనకి డౌన్లోడ్స్ ఇవన్నీ, యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చేస్తుంటాం కదా. సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ ఉంటాయి అనమాట. సో లింక్స్ ఉంటే ఎక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు, సింపుల్గా మీ ఇంటికే వచ్చేస్తాయి బుక్స్, మీరున్న లొకేషన్స్కి వచ్చేస్తాయి. నీట్గా బుక్స్ అనేది పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.